శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ న్యూమరాలజీ ప్రకారంగా 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియజెప్పుకుంటూ 7 లక్కీ నంబర్గా కలిగిన వారు కానీ, అలాగే 7, 16, 25 ఈ డేట్స్ లో పుట్టిన వారికి కానీ ఈ సంవత్సరం అంతా ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుందాం. 7వ నెంబర్ అనగానే ఇది కేతువు నెంబర్ 7. కేతువు, దీన్ని వీరికి ప్రతినిధిగా చెప్తాం. మరి 2025వ సంవత్సరము 9వ నెంబర్కి ఆధిపత్యం వహిస్తోంది. 2+2+5 అవుతోంది. అసలు 2025 బ్రీఫ్గా ఎలా ఉండబోతోంది అంటే, కొంచెం కలహాలుంటాయి, దుఃఖాలుంటాయి, ప్రజల మధ్య భయాందోళనలు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, అలాగే ఎక్కువ యుద్ధ భయాలు ఉంటాయి, దైవభక్తి కూడా ఉంటుంది, కొంచెం పౌరుష ప్రతిజ్ఞలు ఉంటాయి. ఇక వీటన్నిటికీ గండి పడిందంటే చాలా మెతక స్వభావం అయిపోతారు. దైవభక్తి బాగా పెరిగి దైవం వైపు బాగా ఆకర్షితులయ్యి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ఉంటారు. 2025 ఆ విధంగా ఉండబోతూ ఉండగా, ఇక ఈ 7, 16, 25 లక్కీ డేట్స్ గా కలిగిన వారు కానీ, ఆ డేట్స్ లో జన్మించిన వారికి కానీ ఏ విధంగా ఉండబోతోంది అంటే, జ్ఞానం పరిపూర్ణ స్థితికి వెళ్లే విధంగా ఆ రూట్ లో, ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. కళలలో రాణిస్తారు. ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. లలిత కళలు బాగా పెరుగుతాయి. హోటల్ బిజినెస్లు బాగుంటాయి. స్క్రీన్ కి సంబంధించి, యాక్టింగ్లకు సంబంధించి, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లకు సంబంధించి, ఈ స్క్రీన్ కి సంబంధించిన వాటిలోనే, కెమెరాలకు సంబంధించి ఇలాంటి వాటిట్లలో ఏ విషయంలో అయినా కానీ బిజినెస్లు బాగా పెరుగుతాయి. గొప్ప గొప్ప ప్రదర్శనలు ఇస్తారు. ఆధ్యాత్మిక చింతనలో మంచి మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఏదైనా గురువుల వద్దకు వెళ్ళి, సద్గురువుల వద్దకు వెళ్ళి, ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి లక్షణాలు, ఇలాంటి భయాలు కొన్ని ఉంటూ ఉండగా, ఈ 7వ తారీఖుకి జన్మించిన వారు లేదా 16కి జన్మించిన వారు, 25కి జన్మించిన వారు, వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ లలిత కళల పట్ల ఆసక్తి వృద్ధి అవుతూ, లలిత కళలలో ఎక్కువగా వీరికి మంచి ప్రాచుర్యం పొందడము, ప్రతిభా పాఠవాలు పెరగడము ఇత్యాదివన్నీ ఉండబోతూ అనేక విధాల కీర్తికాంక్ష పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వీరికి కాంక్ష పెరగడమే కాదు, అవి నిజంగా కూడా అమలులోకి వచ్చి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలకి సంబంధించి ఏవైనా వస్త్ర వ్యాపారులు కానీ, ఈ సెంటు, పరిమళము, అత్తరు, చిత్రపటాలు, కళాఖండాలు ఇలాంటివి అమ్మేవారు, అలాగే వాటిని ఎక్కువగా వినియోగించేవారు ఇత్యాది వారు ఈ నంబర్స్ లో ఉన్నట్టయితే, ఈ 7వ నెంబర్ లక్కీ నంబర్ గా కలిగి ఉన్నట్లయితే అధికమైన ప్రయోజనాలు పొందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొంచెం మాయకి లోనవుతారు. అంటే ఎటువంటి మాయకి లోనవుతారు? అక్కడ ఏమీ జరగకపోయినా కూడా ఇది నాకు జరుగుతోందేమో, నాకు ఇలా ఉంటుందేమో అనేటటువంటి మాయ వస్తుంది వీళ్ళకి. ఏమీ అంత తొందరగా ఏమి రాదండి. మోక్ష మార్గంలో ఉన్నప్పుడు మనము ఈ కోరికలకి, కాంక్షలకి, ఇలాంటి వాటన్నిటికీ అతీతం అయిపోవాలి. అప్పుడు మాత్రమే ఆ మోక్షానికి మనం అర్హులవుతాం. అట్లీస్ట్ ఆ మోక్షానికి దగ్గరగా వెళ్తాం మనం. కాబట్టి ఏదో జరిగిపోతోంది అనేటటువంటి భావనలని పక్కన పెట్టేయండి. ఏమి జరిగినా మన మంచికే. అసలు ఏమి జరుగుతుంది? ప్రకృతిలాగానే వెళ్ళిపోతుంది. మనము చేసుకున్నటువంటి పనులని బట్టే ఆ మానసిక భావనలు ఏర్పడతాయి. అలాంటి మనకి సొంతంగా ఏర్పడే మానసిక భావనలన్నిటినీ కూడా మనము అధిగమించాలి అంటే, ఇక్కడ కేతువు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాబట్టి జ్ఞానమే పని చెయ్యాలి. వీటన్నిటికీ మనం అతీతం. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలతో మీరు ఉన్నట్టయితే ఈ సంవత్సరము మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కుజవత్ కేతుహు, ఇక్కడ ఈ 9వ నెంబరు కుజునికి సంబంధించింది. ఈ 7వ నెంబర్ కానీ 7, 16, 25 కానీ కూడా కుజునికి సంబంధించినవే. కాబట్టి ఈ కుజవత్ కేతువు కుజుడిలాగా ప్రవర్తిస్తారు. కాబట్టి మీరు ఫైట్ చేయండి, యుద్ధాలు చేయండి, కలహాలు పెట్టుకోండి, లేదా ఇంకేదైనా మానసిక భ్రాంతులు పెట్టుకోండి, కృషి చెయ్యండి, కోపం తెచ్చుకోండి, మీరు ఏదైనా చెయ్యండి, మోక్ష మార్గంలోకి వెళ్లాల్సిందే మీరు. కాబట్టి ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ 2025వ సంవత్సరంలో మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఏ విధంగా అయితే మీరు ముందరికి వెళ్ళాలి అనుకుంటున్నారో
అది ఒక తపస్సుగా భావించి చెయ్యండి. అత్యద్భుతమైన ఫలితాలు మీకు కేతువు ఇస్తారు ఈ సంవత్సరం అంతానని చెప్పి తెలియజేస్తూ 2025 సంవత్సరం ఈ 7 లక్కీ నెంబర్గా కలిగిన వారికి, జన్మ తేదీగా కలిగిన వారికి, అలాగే 16, 25 కూడా జన్మ తేదీగా కలిగిన వారికి అత్యద్భుతంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఆ భగవంతుణ్ణి పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వమని కోరుకుంటూ నమస్కారం.